హే గాయ్స్, వెల్కమ్ టు ఐషూస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతున్నాం తదియా నోము స్పెషల్ కుడుములు. ఎలా చేసుకుంటారో వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో పదండి చూద్దాం ఐషూస్ కిచెన్లో. కుడుముల్ని సప్పటి పప్పుతో సర్వ్ చేసుకుంటారు. సప్పటి పప్పు ఎలా చేసుకుంటారో పదండి చూద్దాం. ఇప్పుడు కుక్కర్లో 1/2 గ్లాస్ కందిపప్పు, 1/2 గ్లాస్ పెసరపప్పుని వేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి. ఒకసారి వాష్ చేసిన తర్వాత ఉడకబెట్టుకోవడానికి సరిపడే అన్ని నీళ్లు పోసుకోవాలి. దాని తర్వాత కుక్కర్ లిడ్ ఇంకా విజిల్ పెట్టేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. పప్పు ఉడికింది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు మీకు తగినంత వేసుకోవచ్చు. సప్పటి పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఒకవేళ పప్పు ఉడకకపోతే కుక్కర్ని స్టవ్ మీద లిడ్ తీసేసి కాసేపటి వరకు కుక్ చేసుకోండి. కుడుముల్ని సప్పటి పప్పుతో ఇంకా ఓమన్గాయ తొక్కుతో సర్వ్ చేసుకుంటారు. ఓమన్గాయ తొక్కు ఎలా చేసుకుంటారో వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో పదండి చూద్దాం. ఓమన్గాయ తొక్కు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. దాని తర్వాత ఓమన్గాయల్ని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ ఉప్పు మీకు తగినంత వేసుకోండి. మిక్సీ జార్కి లిడ్ పెట్టేసి ఇప్పుడు వేసినవన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన మిక్స్చర్లో తాలింపు వేసుకోవడానికి ఒక తాలింపు ప్యాన్ తీసుకొని దాంట్లో 1.5 టీ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర ఇవి వేగిన తర్వాత కరివేపాకుని వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న మిక్స్చర్ని వేసి కాసేపటి వరకు కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్టీ ఓమన్గాయ తొక్కు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఓమన్గాయ తొక్కుని నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. కుడుములు ఎలా చేసుకుంటారో వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో పదని చూద్దాం. 3 గ్లాసుల వరిపిండితో చేస్తున్నాను కాబట్టి 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్. ఇలా నీళ్లు మరిగేటప్పుడు మనం పిండిని వేసేసుకోవాలి. నేను 3 గ్లాసుల వరిపిండిని వేసుకుంటున్నాను. పిండి వేసిన కాసేపటి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. పిండి ముద్దలా చేసుకోవడానికి ఇంకో బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు పిండి ముద్దలా చేసుకోవాలి. అవసరమైతే కొన్ని వాటర్ పోసుకోండి. పిండి ముద్ద రెడీ అయింది. ఇప్పుడు దీంట్లో నుంచి 1/2 తీసుకొని ఒక పైప్ లాగా రోల్ చేసుకున్న తర్వాత ఇలా పార్ట్స్ డివైడ్ చేసి వీటిని కుడుముల్లాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ పోసి దాని మీద ఒక పెద్ద హోల్స్ ఉన్న స్టెయినర్ని తీసుకొని స్టెయినర్కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత చేసుకున్న కుడుముల్ని వాటిలో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక లిడ్తో క్లోజ్ చేసుకోవాలి. కాసేపటి తర్వాత వేడి వేడి కుడుములు రెడీ. కుడుముల్ని సప్పటి పప్పుతో ఇంకా ఓమన్గాయ తొక్కుతో సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఈజీగా టేస్టీగా తదియా నోము స్పెషల్ కుడుములు ఎలా చేసుకుందామో. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో చూడండి ఐషూస్ కిచెన్.